నిన్న G7 దేశాలు క్రాస్ బార్డర్ ట్యాక్స్ లూప్ హోల్స్ తగ్గించడానికి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయాన్ని ల్యాండ్ మార్క్ అని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. గ్లోబల్ మినిమం కార్పొరేషన్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. MNCs ఎక్కడి నుంచి బిజినెస్ ఆపరేట్ చేసినా, దాని రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడున్నా సరే మినిమంగా 15% ట్యాక్స్ కట్టాలి. అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి? ప్రపంచంలో కొన్ని దేశాలని ట్యాక్స్ హ్యావెన్స్ అంటాం. అంటే అక్కడ ట్యాక్సెస్ చాలా తక్కువ, లేకపోతే అసలు ట్యాక్స్లే ఉండవు. లగ్జంబర్గ్, బెర్ముడాస్, కేమెన్ ఐలాండ్స్, మారిషస్, సింగపూర్, ఇలా అనేక దేశాలని ట్యాక్స్ హ్యావెన్స్ అంటూ ఉంటాం. చాలా MNCs ఆ దేశాల్లో తమ రిజిస్టర్డ్ ఆఫీస్ పెట్టుకుంటాయి, తమ ప్రాఫిట్స్ని అక్కడే చూపిస్తాయి. ఎక్కడ ఆపరేట్ చేసినా దానికి కారణం అక్కడ ట్యాక్సెస్ చాలా తక్కువ. గత 30 సంవత్సరాలుగా ప్రపంచంలో కొన్ని దేశాలు పోటీలు పడి MNCsని వాటి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం కోసం చాలా తక్కువ పన్నులు వేస్తున్నాయి. దాంతో ప్రభుత్వాలకి లక్షల కోట్ల డాలర్ల నష్టం వస్తోంది చాలా దేశాల్లో. దీనికి కట్టడి చేద్దామని చెప్పి OECD దేశాలు ఎప్పటి నుంచో అంటున్నాయి. G20 దేశాలు కూడా దీనికి సంబంధించి చర్చలు జరుపుతున్నాయి. అయితే నిన్న G7 దేశాలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. అదే గ్లోబల్ మినిమం కార్పొరేషన్ ట్యాక్స్. ఉదాహరణకి ఒక కంపెనీ ఉందనుకుందాం. ఆ కంపెనీ సింగపూర్లో రిజిస్టర్ అయింది, కానీ దాని బిజినెస్ ఎక్కువ ఇండియా, చైనా ఇలాంటి దేశాల్లో ఉంది. సింగపూర్లో రిజిస్టర్ అయిన కంపెనీ ఇండియాలో ప్రాఫిట్స్, ఇండియాలో ట్యాక్స్ కట్టదు. సింగపూర్లో ట్యాక్సేషన్ తక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాఫిట్ సింగపూర్లో వచ్చినట్టు చూపిస్తుంది. ఈ కాన్సెప్ట్నే 4 సంవత్సరాల క్రితం సివిల్స్ ప్రిలిమ్స్లో అడిగారు. BEPS అని, బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ కాన్సెప్ట్. BEPS, బెప్స్ అంటాం, బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ కాన్సెప్ట్. సో ఇట్లాంటివి చాలా కంపెనీసే చేస్తున్నాయి. ఈ మధ్య మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. ఫ్లిప్కార్ట్, మైక్రోసాఫ్ట్, ఇలా చాలా కంపెనీస్, ఈవెన్ యాపిల్, చాలా కంపెనీస్ ఇలా చేస్తాయి. దీంతో దేశాలకి, అంటే ఆ దేశంలో తన కార్యక్రమాలు చేసిన, కార్యకలాపాలు, బిజినెస్ మొత్తం చేసిన ఆ కంపెనీ ఏం చేస్తుందంటే MNC తన యొక్క ప్రాఫిట్స్ని ఈ దేశంలో రానట్టు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకుందో, పేటెంట్ రిజిస్ట్రేషన్ కానీ మెయిన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, ఆ దేశంలోనే ప్రాఫిట్ వస్తున్నట్టు చూపిస్తుంది. దానివల్ల చాలా తక్కువ ట్యాక్స్లు ఆ కంపెనీ కట్టుద్ది అనమాట. దీంతో చాలా దేశాలకు నష్టం. అంటే మన దేశంలో బిజినెస్ మొత్తం జరుగుద్ది, కానీ ప్రాఫిట్స్ మాత్రం, వాటిపైన ట్యాక్సెస్ మాత్రం మన దేశంలో కట్టరు అనమాట. మన దేశంలో వచ్చినట్టు ప్రాఫిట్స్ కూడా చూపించారు కొన్ని సందర్భాల్లో. దీన్నే వీళ్ళు బెప్స్ అనే కాన్సెప్ట్తో కూడా పిలుస్తుంటారు. దీన్ని ఎరాడికేట్ చేయడానికి, అరికట్టడానికి అన్ని దేశాలు కలిసి చాలా సందర్భాల్లో చర్చలు జరిపాయి. కానీ కొన్ని దేశాలు దీనికి అభ్యంతరాలు తెలియజేశాయి. ఎందుకంటే బిజినెస్ని అట్రాక్ట్ చేయాలంటే, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి అంటే ట్యాక్స్లు వేస్తే ఏ కంపెనీ ఆ దేశానికి వెళ్ళదు. అందుకని చెప్పి చాలా కంపెనీస్ మాకొద్దు అంటున్నాయి చాలా కంట్రీస్. కానీ ఇప్పుడు గ్లోబల్ మినిమం కార్పొరేషన్ ట్యాక్స్ G7 దేశాలు అమెరికా ఆధ్వర్యంలో లీడ్ చేయటం వల్ల భవిష్యత్తులో మిగతా ఈ డీల్ నెక్స్ట్ మంత్ పూర్తి స్థాయిలో కుదిరి మిగతా దేశాల్లో కూడా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే MNCs వాటికి సంపాదించిన ప్రాఫిట్స్లో ఖచ్చితంగా మినిమం ట్యాక్సేషన్ కట్టాలనేది ఒక సిద్ధాంతంగా మారనుంది.